హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ వాళ్ళ కోసం ఇది ఒక మంచి రెసిపీ. అండ్ ఇది బ్రెస్ట్ మిల్క్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు పూల్ మక్నా వేసుకుందాం. మక్నాలో మనకి హై ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. ఇది హార్ట్కి చాలా మంచిది అండ్ ఇందులో న్యూట్రియంట్స్ ఉంటాయి లైక్ మ్యాగ్నీషియం ఇంకా పొటాషియం. మన బాడీకి మంచి పోషకాలని అందిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా రోస్ట్ చేసుకోవాలి 2 మినిట్స్ పాటు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని 1.5 స్పూన్ కస్కస్ వేసుకుందాము. సో దీనివల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ దీని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ పుచ్చపప్పు వేసుకుందాం. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకుందాం. వన్ కప్ సాబుదానా వేసుకుందాం. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుందాం. వన్ 1:3 రేషియోలో వాటర్ పోసుకుందాం. అంటే 1 కప్ ఆఫ్ సాబుదానాకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని అది బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సాబుదానా ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత 100 గ్రాముల బెల్లం వేసుకుందాం. ఇది మనకి స్వీట్ ఎన్హాన్స్ చేయడానికి. మీకు ఇంకా కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్లుగా. నెక్స్ట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్నాం కదా, అందులో దీన్ని కలిపేద్దాం. అంతే, హెల్దీ రెసిపీ హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది.